రైట్ ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. అబుజ్బడ్ లో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో చనిపోయిన వారిలో కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ రాజుగా గుర్తించారు పోలీసులు. ఆ ఇద్దరు తెలంగాణకు చెందిన మావోయిస్టు నేతలు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. మావోయిస్టుల అగ్ర నాయకత్వాన్ని మట్టుబెట్టామన్నారు. మావోయిస్టులపై పేరులో అతిపెద్ద విజయమన్నారు అమిత్ షా. మిగిలిన మావోయిస్టు నాయకులను కూడా అంతం చేస్తామన్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు ముక్త భారత్ ఖాయమన్నారు అమిత్ షా. రైట్, ఇక ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ ఎన్కౌంటర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే ఛత్తీస్గఢ్ లోనే ఏదైతే భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి ఇద్దరు నేతలు కూడా మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ఇంకా ఏదైతే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోనే నారాయణపూర్ జిల్లాలో అబుజ్మడ్ రీజియన్ అంటే భద్రతా బలగాలకు ఇది అంటే కొంత చెంపపెట్టు లాంటిది అడవి ప్రాంతం. ఈ భద్రతా బలగాలు నక్సలైట్ల మధ్య జరిగిన ఈ భీకర ఎన్కౌంటర్ లో ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారనేది మనకు సమాచారం ఉంటుంది. వీరిలో తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి కడారి సత్యనారాయణ అలియాస్ కోసా, అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు చెందిన కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ విక్సల్ కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక అదే ఘటనా స్థలం నుంచి AK-47 ఇన్సాన్స్ రైఫిల్స్ తో పాటు డీజీఎల్ లాంచరు, పెద్ద మొత్తంలో పేడు పదార్థాలను కూడా ఏదైతే స్వాధీనం చేసుకున్నారు. ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సాహిత్యాన్ని ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే ఏదైతే నారాయణపూర్ ఎస్పీగా ఉన్నటువంటి రాబిన్సన్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందనేది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బస్తర్ IGP సుందర్రాజు కూడా తెలుపుతున్నారు. ఇక కఠినమైన ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ బస్తర్ పోలీసులు అదేవిధంగా భద్రతా బలగాలు నిబద్ధతతో విజయం సాధించాయని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు. ఇక ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బస్తర్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నాయని చెప్పేసి అయితే ఆయన పేర్కొన్నారు. ఉద్యమం ముగింపు దశకు చేరుకుందని వాస్తవాన్ని మావోయిస్ట్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు అంగీకరించాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ఇదే విధంగా ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాసం కూడా కల్పిస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక ప్రభుత్వానికి లొంగిపోవడం మినహా మరో మార్గం లేదనే విషయాన్ని కూడా నక్సలైట్లు గ్రహించాల్సిన విషయం ఎంత ఆసన్నమైందని చెప్పేసి అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇప్పటికే వరుసగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఒరిగిపోవడంతో ఆ పార్టీ కొంత మనుగడ కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టు 2026 మార్చి 31 లోపు దేశంలోనూ ఇటు రాష్ట్రాలలో కూడా మావోయిస్ట్ ప్రభావితం లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఆ దిశగా కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ఉపేందర్.